శ్రీ పద్మలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఒక సంవత్సరం నుంచి నేనైతే వీడియోలు అయితే చేయట్లేదండి. అంటే నాకు కుదరకది ఏం కాదు, అంటే ఎవరో తీసి వాళ్ళు లేక ఇంకా నేను ఇది చేయలేదండి. మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మీ ముందుకి వచ్చాను. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నానండి. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను. తనైతే బెంగళూరు వెళ్ళాలమ్మా, నువ్వు నాకు ఒక వారం రోజులు రావాలి అలాగనంటే నేను అంకుల్ గారు అయితే వచ్చాము. అప్పుడే వారం అయిందండి వచ్చిన తర్వాత జాన్విత తెలుసు కదండి, మా మనవరాలు. తను వచ్చేసి మమ్మీ వీడియోలు తీయచ్చు కదా, మళ్ళీని స్టార్ట్ చేయొచ్చు కదా అలాగని అందండి. సరే అయితే అని చెప్పేసి స్టార్ట్ చేద్దామని నేను మీ ముందుకి వచ్చానండి. తర్వాత ఇక్కడైతే మా అమ్మాయి వాళ్ళు ఇల్లండి ఇది. వాళ్ళు మళ్ళీ వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు. అమ్మ మీరు ఇంకొక 10 రోజులు ఉండాలి, నేను సామాన్ వై షిఫ్ట్ చేసుకోవాలి కదా అలాగని చెప్పి అందండి. సరే అయితే అని చెప్పేసి ఇంకా హైదరాబాద్లో అంకుల్ గారు నేనైతే ఉండిపోయాము. ఇక నుంచి మీకు రోజు నేను వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడైతే నిహాంత్ మా మనోడండి. నిహాంత్ జాన్విత స్కూల్కి వెళ్ళిపోయారు. మా అమ్మాయి స్వీటీ కూడా, తను కూడా జాబ్కి వెళ్ళిపోయింది. అల్లుడి గారు కూడా వెళ్ళిపోయారు. ఇంకా మేమిద్దరం అయితే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి వంట చేసి ఉంచాలండి. జాన్విత అయితే 3 అయ్యేసరికి వస్తుంది. తనకి స్కూల్లోనే చేసేద్ది భోజనం. నిహాంత్ అయితే 1 గంట అయ్యేసరికి వస్తాడండి. వాడు వచ్చేసరికి వంట అయితే చేసి ఉంచాలి. నేను పెట్టి వీడియోలు అయితే మీరు చూసి నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే డైలీ నేను వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడైతే నేను ఈ పూట అయితే చుక్కకూర టమోటా వండుదాం అనుకుంటున్నాను. ఆ కూర అయితే ఎలాగా వండుతానో నేను మీకు చూపిస్తానండి. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఈ వీడియో అయితే మళ్ళీ నేను పెడతానండి. ఓకే అండి. ఇదిగోనండి, నేనైతే చుక్కకూర టమాటా ఇగురు కింద పెడదామని నేను ఇవన్నీ కోసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో. ఇదైతే చుక్కకూర కూడా కోసేసుకుని 2-3 సార్లు కడిగేసుకున్నాను. ఇప్పుడైతే వండేద్దామండి. ఇది ఆయిల్ అయితే కోసేస్తున్నాను. చుక్కకూర పప్పులో కూడా వేసుకుని వండుకోవచ్చండి. పప్పులో కూడా బాగానే ఉంటుంది. కందిపప్పులో చుక్కకూర, ఒక 2 టమాటాలు వేసుకుని అలాగ పప్పు చుక్కకూర కింద వండుకోవచ్చు. లేదంటే ఇలాగా టమాటా వేసుకుని ఉల్లిపాయ వేసుకుని ఇగురు కింద కూడా పెట్టుకోవచ్చండి. మేమైతే ముగ్గురమే కాబట్టి ఇంకా ఇలాగ ఇగురు కింద పెట్టేస్తున్నాను నేను, అంకుల్ గారు, మా అల్లుడి గారు. నిహాంతో అయితే సాధారణంగా ఆడు మాకు తిండండి. ఎగ్ రైస్ అయితే తింటాడో చూడాలి, అడగాలి. వచ్చాక అడుగుదాము. అడిగి ఆడు ఏం తింటాడో అప్పుడు ఎగ్ రైస్ అంటే ఎగ్ రైస్ చేసి పెడతాను. నూనె అయితే తాగింది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తానండి. జాన్విత ఫోర్స్ ఎక్కువ ఇప్పుడు. మమ్మీ పెట్టచ్చు కదా వీడియోలు. ఉల్లిపాయలు వేగాక టమాటాలు వేస్తానండి. సాల్ట్ వేద్దాం. ఇది పింక్ సాల్ట్ అట, పింక్ ఉప్పు. టమాటో కూడా వేద్దాం. ఇవి కూడా వేసారండి. ఇవి బాగా మెత్తగా మగ్గాలి. మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి, టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే మనం చుక్కకూర వేసేసుకుందాము. మొత్తం ఇలా చుక్కకూర వేసేసుకుందామండి. ఈ చుక్కకూర పప్పు కూడా చాలా బాగుంటుంది.
కొంచెం టమోటా వేసుకొని ఈ చుక్కకూర వేసుకొని పప్పులో వండుకుంటే అండి చాలా బాగుంటుంది. పప్పు చుక్కకూర కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ ఉప్పు వేసాను, కొద్దిగా పసుపు వేసుకున్నాం, కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాను కదండి, కారం తక్కువగా వేస్తున్నాను, కొద్దిగా కారం, కొంచెం ధనియాల పౌడర్ అయిపోయింది, చెయ్యాలి మళ్ళీ కొద్దిగా. నేను వచ్చినప్పుడే చేస్తానండి స్వీట్కి పౌడర్లు అయ్యి, తనకే పాపం కుదరదు కదా, ఏం చేసుకోవాలన్నా కుదరదు. సాటర్డే సండే సెలవైనా కొంచెం ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకుంటారు కదా, నేను వచ్చినప్పుడు ఇవన్నీ పౌడర్లు అవి చేసి వెళ్తానమాట. ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ వేసాను కదండి. ఇది మూత పెట్టి ఉంచేసుకుంటే అలా మగ్గిపోద్ది. మళ్ళీ మీకు దగ్గరికి అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఓకే, రైస్ పెట్టేసాను. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇవ్వండి, చుక్కకూర, టమాటా ఇగురు అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. నేనైతే రైస్ పెట్టేసుకుంటున్నాను. ఈ కూర చాలా బాగుంటుందండి, పప్పులో కూడా వేసుకోవచ్చండి. ఇది చుక్కకూర, పప్పు చుక్కకూర మీకు తెలిసే ఉంటుంది. నేనైతే రైస్ తినేస్తున్నాను. మళ్ళీ వచ్చాక నిహాంతకే పెట్టాలి కదా. రైస్ అయిపోయింది. బాగుందండి. మనం గోంగూర వండుకుంటాం కదా, అలాగా పుల్లగా ఉంది, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఏం చేస్తున్నావు చింపు? తమ్ముడు డాడీ చేత నూడిల్స్ చేయించుకొని తింటున్నాడు. అయ్యా, రోజు ఇదే తింటాడు కదా. ఇదిగో చూపి, నూడిల్స్ చూపి. నేహాంత్ ఎలా ఉంది? అవి అవి కలుపుకోకూడదు, ఎలా ఉన్నాయి? ఇదండి నేహాంత్ పర్స్ అయితేనే రైస్ తింటండి. ఆడికి ఇష్టమైందల్లా ఎగ్ రైస్, నూడిల్స్, ఫ్రూట్స్ బాగా తింటాడండి, ఫ్రూట్సే తింటాడు. ఇంకా మామూలు రైస్ అయితే ఎప్పుడైనా వాళ్ళమ్మ తినిపిస్తే తింటాడండి, లేదంటే ఇది తినేదల్లా ఇవే ఎగ్ రైస్, నూడిల్స్, ఫ్రూట్స్ లేదా బింగో. ఇదిగోనండి స్వీట్ వాళ్ళ మందిరం అండి ఇది. ఇప్పుడున్న ఇంట్లో మందిరం అన్నమాట. ఇది హాల్లోనే ఒక బీరువాలాగా ఉంటుందండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక ఈ ఫొటోస్ అయితే ఇలా పెట్టుకుంది. ఈరోజైతే పూజ చేసుకున్నదండి. దానికైతే మొత్తం ఇలాగా దానిమ్మకాయలు అయితే ప్రసాదం కింద పెట్టి పూజ చేసుకుందనమాట అండి. ఈరోజైతే కొత్తిల్లు ఎంతవరకు వాళ్ళ పనులు చేపిస్తున్నారో, ఆ పనులు ఎంతవరకు అయినాయో చూద్దామని వెళ్దాం అనుకుంటున్నామండి. వెళ్ళాక మీకు మళ్ళీ అక్కడ చూపిస్తాను. ఇదిగోనండి కొత్త ఇంటికి అయితే వచ్చేసాము. పనులు అయితే చేస్తున్నారు, అప్పుడే వారం రోజులు బట్టి చేస్తున్నారండి. అయిపోయిందా అని అడిగితే ఇంకా అవ్వలేదండి, ఇంకొక 4-5 డేస్ పడుతుంది. చాలా బాగా పాడైపోయిందండి ఇల్లు, ఇవన్నీ చేపించాలండి. మొత్తం మెష్ డోర్లు అవి పోయినాయి అంటండి. మెష్ డోర్లు ఇక్కడ మెయిన్ డోర్కి అయితే లాక్ అయితే పోయిందంట. ఆ లాకు
ఇలాగ వచ్చేస్తే దేవుడి గదండి. ఇక్కడ దేవుడి గది అయితే నల్లగా అయిపోయిందంటండి, అది పెయింట్ వేస్తామండి అన్నారు. తర్వాత వంటగదిలో అయితే మొత్తం ఇవి ఉంటాయి కదండి సొరుగులు, ఇవన్నీ టైట్గా పట్టేస్తాయటండి. వీటికి గ్రీజ్ అది రాసి క్లీన్ చేపించి ఇస్తామన్నారు. ఇక్కడ వంటగది మెస్ కూడా, ఈ డోర్ మెస్ కూడా పోయిందండి, అది కూడా వేసారు. ఇదంతా అయ్యింది. ఇక్కడైతే ఆల్టెక్ చిన్న చిన్న రిపేర్ అయితే ఉందటండి, గోడ మొత్తం పిచ్చిలాగా అవి వచ్చేస్తున్నాయని ఆల్టెక్ చేస్తున్నామండి. మేము పెయింట్ అయితే పెయింట్ అయితే వేస్తాము అలాగని అన్నారండి. ఇంకొక 4-5 డేస్ అయితే పడుతుందటండి. ఇల్లు అయితే చాలా పెద్ద ఇల్లు అండి, బాగుంటుంది. 4 బెడ్రూములు, ఇండివిజువల్ హౌస్ అండి. పిల్లలు అయ్యి ఇంకా ఆడుకోవడానికి అది బాగుంటుంది. ఇక్కడ అపార్ట్మెంట్లో అయితే పిల్లలు ఆడుకోవడానికి అయితే కుదరటం లేదండి, బయట స్పేస్ అది లేదు కదా. హాయ్ జానిత. జానిత స్కూల్ నుంచి వచ్చేసిందండి. నువ్వు ఇందాకే వచ్చేసేవాళ్ళే. జానిత ఏం చేసావు ఈరోజు స్కూల్లో? ఇవాళ స్కూల్లో మాకు ఒక స్పెల్ బీ పెట్టారు. వర్డ్స్ దాంట్లో అది కాదే, నీకు భోజనం ఏం తిన్నావు అని, ఫుడ్ ఏంటని. ఇవాళ నేనైతే బాదుషా స్వీట్, వైట్ రైస్, తర్వాత పన్నీర్ కర్రీ, ఉండు, తర్వాత చపాతి, తర్వాత రసం, తర్వాత పప్పు. ఓకే. మళ్ళీ తినడానికి షుగర్ విత్ కర్డ్. మేము షాపింగ్కి వెళ్ళాము తెలుసా అమ్మ నేను. అవును, నీకు బర్త్డే వస్తుంది కదా, గౌన్ క్లాత్ కొంటాకే. నేను నా గౌన్ ఆల్రెడీ చూసేసాను, చూపిస్తాను చూడండి. ఉండు, అప్పుడే కాదు, అమ్మ చూపిస్తుందట. నా ఫ్యాబ్రిక్ అమ్మ తర్వాత చూపిస్తానండి. నా గౌన్ ఫ్యాబ్రిక్ అయితే తమ్ముడు వచ్చేస్తున్నాడండి. సిండ్రెల్లా థీమ్ అయితే నా చింపు ఇందాకే వచ్చేసాడండి. జాను వచ్చింది కదా ఇప్పుడు, ఆడు కూడా నేను వస్తానని మారం చేస్తున్నాడు. దా ఓకే దా. హాయ్ చింపు. ఇంట్లో ఉండాలి మమ్మీ, ఇక్కడ ఉండాలి నువ్వు. ఓకే వెయిట్, నువ్వు ఉండండి. నువ్వు తిరిగే సెట్. హాయ్, అలాగనే వస్తా పర్లేదా? హాయ్ చింపు. ఏమీ లేదు. జానీ వెదర్ చూడు, బాగుంది వెదర్. మీకైతే వెదర్ చూపిస్తాను చూడండి. టక్ టక్ చూడండి, అంత వెదర్ మంచిగా ఉంది. ఇదిగో ఇలా చూడండి, చల్లగా ఉంది. ఓకే, ఇదిగో తమ్ముడు. ఓకే, లెట్స్ టేక్ అవుట్ ద డ్రెస్సెస్. మమ్మీ అయితే బట్టలు తీస్తుంది. మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది కదా, క్లౌడీగా ఉంది కదా, సో దాట్స్ వై. ఇదిగో మా తమ్ముడు ఏం చేస్తున్నాడో చూడండి, ఈడు కూడా బట్టలు తీసేస్తున్నాడు. అస్తమాటు చలి, అస్తమాటు వర్షాలు. ఇదిగో ఇది చూడండి. చింపు రే 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 పొట్టి హాయ్ చెప్పు. ఇదిగో బర్డ్స్ వెళ్తున్నాయి మంచిగా. వావ్, ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది మమ్మీ. ఇదిగోండి చూడండి, మీకు ఇప్పుడు వర్షం ఎట్లా వస్తుందో చూడండి. ఓకే అంతే ఇంకా. ఇదండి ఈరోజు వీడియో అయితే
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనండి. బాయ్. బాయ్. వీడియో